జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఇవాళ ఈ సభలో ఉన్న మిమ్మల్ని చూస్తుంటే దసరా నాడు పాలపిట్టను చూసినంత సంబురంగా ఉన్నది. రేపటి తెలంగాణను వెలిగించే వేగు చుక్కలు మీరే. అందుకే మిమ్మల్ని చూస్తుంటే దసరా నాడు పాలపిట్టలు చూసినంత సంబరం. మన తెలంగాణ వాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ దసరానే. ఎంత పేదోళ్ళైనా కొత్త బట్టలు కుట్టించుకుంటారు. మన కల్చర్ అంతా అగ్రికల్చర్ నుంచే వచ్చింది. తెలంగాణ కల్చర్ అంతా కూడా అగ్రికల్చర్ నుంచే వచ్చింది. మంచిగా పంటలు పండినాయని ఆ పంట కంకుల మీద పాలపిట్టలు వాళ్తాయని ఆ పాలపిట్టలు చూడడం శుభసూచకంగా భావిస్తాం మనం. దసరా పండుగ నాడు బంగారం అని చెప్పి జమ్మి ఆకుల్ని ఒకరికొకరు ఇచ్చుకొని అలైబలై తీసుకునేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అందరూ ఒకటై బతికేటువంటి సంస్కృతి. కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు, పాలపిట్టల చూసి పడుసు సప్పట్లు, పాలపిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేవి, అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, జంగి వంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాన్వల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ, నా తెలంగాణ. బండి సంజయ్ వచ్చి చెప్పేదాకా మన సంస్కృతి మనకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతిని గురించి అత్యద్భుతంగా ఆడి పాడిన వాళ్ళం మేమందరం కూడా. అంతకుముందు బతుకమ్మ పండుగను ఎవరు పట్టించుకోకపోదు. తెలంగాణ ఉద్యమం రాకముందు బతుకమ్మ పండుగను ఎవరు పట్టించుకోకపోదు. బతుకమ్మ పండుగ వస్తే రాజకీయ నాయకులు ఎవరు కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలని బ్యానర్లు పెట్టకపోదురు. బండి సంజయ్తో సహా ఎవరు పెట్టకపోదురు. అసలు బతుకమ్మ పండుగ అనేది ఒక పండుగ కింద రాష్ట్రంలోని అందరు ప్రజల పండుగ కింద చూడకపోదురు. దానికి ఆ హోదా, దానికి ఆ గౌరవం లేకుండే. టీవీలలో ప్రత్యేక కార్యక్రమాలు రాకపోవు. పత్రికలు దీపావళికి ప్రత్యేక సంచికలు వేసేవి. సంక్రాంతి వచ్చిందంటే అది ఆంధ్ర ప్రాంత పండుగ. మీరు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తుంటే సినిమాలలో ఎక్కువ ఏ పండుగ చూపిస్తారు? సంక్రాంతి వచ్చిందే అది ఉంటుంది కదా పాట. చిరంజీవి అయినా సంక్రాంతి పాటనే, కృష్ణ అయినా సంక్రాంతి పాటనే. చిన్నప్పటి నుంచి ఏం సినిమాలు చూసినామో అర్థం కాకపో నాకు. కృష్ణ పాడి పంటలు అని సినిమా వస్తుండే. అది మన పాడి కాదు, మన పంటలు కావు. శోభన్ బాబు సోగ్గాడ్ అనే సినిమా వచ్చిండే. అందులో ఆయన బ్రహ్మాండంగా పంటలు పండినాయని హైదరాబాద్కి వచ్చి అవార్డు తీసుకుంటాడు అన్నట్టు. అది కోస్తా కింద అద్భుతమైన పంటలు పండి అక్కడి నుంచి కొత్త రైతులు వచ్చారు. దసరా బుల్లోడు ఉంటుంది సినిమా. ఆ దసరా బుల్లోళ్ళు ఎక్కడి నుంచి తయారైందంటే కోస్తాలో బ్రహ్మాండంగా పంటలు పండితే ఆ పంటల నుంచి వచ్చిన పైసలతో తయారైంది. అటువంటి సినిమాలు చూసేది. అందులో తెలంగాణ ఎన్నడూ కనబడకపో. చిరంజీవి ఒక దసరా పాట పాడినట్టు సినిమా ఉండదు. దసరా నాడు ఆనందంగా ఉత్సాహంగా ఎగురుకుంటూ పాడినట్టు, జమ్మి దగ్గరకు పోయినట్టు, జమ్మిచ్చుకొని కాగలిచ్చుకున్నట్టు సినిమా ఉండదు. సినిమా నిండా బతుకమ్మ పండుగ అనేది ఎన్నడూ కనిపించకపోవు. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత ఎందుకు బతుకమ్మకు ఈ ప్రత్యేకమైన గౌరవం ఇవ్వరు? మేము ట్యాంక్ బండి మీద బతుకమ్మ ఆడుకుంటాం అని అంటే బతుకమ్మ ఆడుకోనివ్వలే. మీ అందరూ తెలుసు మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ రవీంద్ర భారతిలో సాంస్కృతిక కళారూపాల ఊరేగింపు జరుగుతుంటే దాంట్లో అనేకం పెట్టారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన తప్పెట గుళ్ళని, ఇంకేదో రకరకాల అక్కడి అన్నీ కూడా ఏదో ప్రభల ఊరేగింపు,
ఇవన్నీ పెట్టారు. పెడితే ఈయన పోయి ఆ డైరెక్టర్తోని, కల్చరల్ డైరెక్టర్తోని బతుకమ్మ కూడా పెట్టాలి కదా అన్నాడట. బతుకమ్మ కళారూపం ఏమిటండి అన్నాడట ఆయన. బతుకమ్మ ఒక కళారూపం కాదు కదా అన్నాడు. బతుకమ్మలో నిజానికి బతుకమ్మ గొప్ప కళారూపం. బతుకమ్మలో పాట ఉంటుంది, బతుకమ్మలో డ్యాన్స్ ఉంటుంది, బతుకమ్మలో ఆడవాళ్ళందరూ కూడా అద్భుతంగా చీరలు కట్టుకొని అలంకరించుకొని అందరూ వచ్చి చౌరస్తాలో బతుకమ్మలు పెట్టి వాళ్ళు ఆడుతుంటే ఎట్లా ఉంటుంది అంటే నిండుగా పండిన జొన్న చేను ఊగుతున్నట్టు ఉంటుంది. అంత అందమైన పండుగ. కానీ అది కళారూపమే కాదన్నాడు ఆయన. అట్లెట్లా పెడతామని అన్నాడు. అప్పుడు తిక్కబుట్టుకొచ్చి వీళ్ళకు మన తెలంగాణ అర్థం కాదు, తెలంగాణ బతుక అర్థం కాదు, చెరువులే లేనివాళ్ళు, వాళ్ళకి చెరువులే తెలియదు. మనది చెరువు మీద ఆధారపడ్డ జీవితం. ఈ చెరువులే తెలియని పాలకుల చేతుల పడ్డం, ఈ పాలకుల చేతుల నుంచి బయటపడి మన తెలంగాణను మనం పరిపాలించుకుంటేనే బతుకమ్మకు గౌరవం వస్తుంది అని నమ్మి పోరాటానికి దిగినాం. అప్పుడు ఏ వేదిక మీద చూసినా మనం బతుకమ్మను పెట్టేది. బతుకమ్మను పెట్టడం కూడా ఒక పోరాట రూపం. తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల తీరిచిన పువ్వు, తీరొక్క రంగుల తీరిచిన పువ్వు, బంగారు చీరలు బాసారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా ఇక్కడ తమ్ముడు. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సల్లల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సల్లల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ, నా తెలంగాణ. ఆ బతుకమ్మను కాపాడుకునేటందుకు కొట్లాడింది తెలంగాణ బిడ్డలు. కనుక సంస్కృతిని ఎట్లా కాపాడుకోవాలో మాకు నేర్పిస్తారా మీరు? బండి సంజయ్ గారు, బండి సంజయ్ వచ్చి నేర్పితే మనం బతుకమ్మను కాపాడుకోలే. ఇవాళ తెలంగాణలో బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ. ఒకప్పుడు బతుకమ్మను ట్యాంక్ బండి మీద ఆడవేయలే, కానీ ఇవాళ అదే బతుకమ్మ తెలంగాణ స్టేట్ ఫెస్టివల్గా మార్చింది తెలంగాణ ఉద్యమం. అప్పటి నుంచే దసరా పండుగకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుడు మొదలైంది. అంతకుముందు దసరా అంటే ఏదో బతుకమ్మ అంటే తెలంగాణ వాళ్ళు చేసుకునే ఓ మామూలు పండుగ తిరిగా ఉండే. అదొకటేనా? బోనాలకు ఎంత దర్జా వచ్చింది. ఇవాళ ఆయన మాట్లాడుతున్న సంస్కృతి ఏందో తెలియదు, కానీ తెలంగాణ రెక్కల కష్టం మీద బతికే ప్రజల సంస్కృతి, రెక్కల కష్టం మీద బతికే కాయ కష్టం చేసేటువంటి ప్రజల సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని తీసుకొని ఆకాశమంతా ఎత్తున నిలబెట్టింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి.